So hi guys, welcome back to my another video info by Lakshman. చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు మేక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నాకైతే బూస్టింగ్ అనిపిస్తుంది. సో సోది లేకుండా మనం అయితే వీడియోకి ఎంటర్ అయిపోదాం. సో గైస్, నేను ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే చెప్పడం జరిగింది. మన పోస్టల్ GDS 2024 షెడ్యూల్ నోటిఫికేషన్ అయినటువంటి APNTS కి థర్డ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందనైతే నా అంచనా ప్రకారం, నా ఒపీనియన్ అయితే చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు వచ్చేసి మనకి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. మనకి హెడ్ ఆఫీస్ అయినటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి అబిడ్స్ నుంచి అయితే మనకైతే ఆల్రెడీ మీకు కూడా తెలిసిన వాళ్ళు చాలా మంది అబిడ్స్లో ఉన్నారు. సో ఒక్క నుంచి అయితే నాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఈ థర్డ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రాబోతుందంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ నెక్స్ట్ మంత్ థర్డ్ అయితే అయిపోతుంది. ఇంకొక 4-5 డేస్లో అయిపోతుంది ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సెకండ్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళది. సో మనకి థర్డ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి అక్టోబర్ 18 or 19 or 20. సో మరోసారి గమనించండి, అక్టోబర్ 18 or 19, 20 ఈవినింగ్ నైట్ 7 to 10 లోపలైతే మనకైతే థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే ఖచ్చితంగా రిలీజ్ అవుతుందంట. సో కొంచెం ఏమన్నా సర్వర్స్ ప్రాబ్లమ్ ఆర్ అదర్ ప్రాబ్లమ్స్ ఉంటాయంటే కొంచెం 1 day 2 days ఆర్ లేట్ అవ్వచ్చు. సో అందుకే నేను చెప్తున్నా, అక్టోబర్ 18th or 19th 20 లోపు అయితే ఖచ్చితంగా ఈ థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది. సో గైస్, అందరికి ఇంకొక కామన్ డౌట్ ఏంటిదంటే, బ్రదర్ మేము కరోనా బ్యాచ్, సో మాకు జాబ్ ఎందుకు రావట్లేదు మరి? సో కంపేరింగ్ టు అదర్స్ మాకు జీపీ వచ్చేసి ఎక్కువ ఉంది, 10/10 ఉంది, 600/600 మార్క్స్ ఉన్నాయి. ఉన్నా కూడా మరి ఫస్ట్ లిస్ట్లో ఎందుకు రావట్లేదు, సెకండ్ మెరిట్ లిస్ట్లో ఎందుకు రావట్లేదు మాకు జాబు? మరి వేరే వాళ్ళకి ఎందుకు ఖచ్చితంగా చూసుకుంటే కనుక, సో కరోనా బ్యాచ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి క్లారిటీ ఇస్తా. సో మీకు జాబ్ వస్తుందండి, ఖచ్చితంగా 100% మీకు జాబ్ వస్తుంది. అది ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కాకపోయినా, నెక్స్ట్ నోటిఫికేషన్ కాకపోయినా, మరొక నోటిఫికేషన్లోనే మీకు డెఫినెట్గా జాబ్ వస్తుంది. ఎందుకంటే మీకు వచ్చేసి 10/10 ఉన్నాయి. సో మీరు ఏజ్ వచ్చేసి ఇప్పుడు తక్కువ ఉండడం వల్ల మీకు జాబ్ రావట్లేదు. సో ఇప్పుడు ఎవ్రీ నోటిఫికేషన్కి మీకు వచ్చేసి ఏజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఏజ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మీకు ఖచ్చితంగా ఫ్యూచర్లో జాబ్ అనేది వస్తుంది. ఎవరు బాధపడాలని చూసుకుంటే కనుక, ఎవరైతే కరోనా బ్యాచ్ కాకుండా ఎవరైతే ఎగ్జామ్స్ రాసి తక్కువ పర్సెంటేజ్ వచ్చి తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళు బాధపడాలి. మీ కరోనా బ్యాచెస్ వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఫ్యూచర్లో కనుక ఎగ్జామ్ పెడితే కనుక, సో ఈ కరోనా బ్యాచెస్ అనేది ఎలాంటి ఉపయోగం ఉండదు. సో అందరికీ సమానంగా హక్కు ఉంటుంది ఎగ్జామ్ రాసి GDS జాబ్ తెచ్చుకోవడం అనేది. సో గైస్, ఎవరైతే కరోనా బ్యాచ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెయిట్ చేయండి. సో మీకు జాబ్ ఎందుకు రావట్లేదు అంటే, సో మళ్ళీ చెప్తున్నాను, కరోనా బ్యాచెస్లో కూడా ఎగ్జాంపుల్ నేను కరోనా పాస్ అండి, 2020లో పాస్ అయ్యాను 10/10. సో మీరు వచ్చేసి ఎగ్జాంపుల్ మా బ్రదర్ వచ్చేసి 2020లో పాస్ అయ్యాడు, అతను కూడా 10/10, నాకు కూడా 10/10. జాబు అతనికి వచ్చింది, నాకు రాలేదు. మరి అతను కూడా కరోనా బ్యాచ్, నేను కూడా కరోనా బ్యాచ్, అతనికి 10/10, నాకు 10/10. మరి నాకెందుకు జాబ్ రాలేదు, అతనికి ఎందుకు ఖచ్చితంగా చూసుకుంటాను కనుక, అతను ఎగ్జాంపుల్ నాకన్నా 1 year ఎక్కువ ఉండి ఉంటాడు ఏజ్, అలా 1 month ఎక్కువ ఉండి ఉంటాడు ఏజ్, 5 months ఎక్కువ ఉండి ఉంటాడు ఏజ్. సో అలా ఏజ్ ఎక్కువ ఉండడం వల్ల జాబ్ అనేది వస్తుంది. సో మీరు 10/10 ఉన్నాయి. సో 10/10 ఫ్యూచర్లో 9.5 కాదు, మీకు 10/10 ఉంటుంది కదా. ఏజ్ మాత్రం తక్కువ కాదు, ఎక్కువ అవుతుంది కదా. సో మీరు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. సో జాబ్ ఫ్యూచర్లో అయినా ఖచ్చితంగా వస్తుంది. ఇన్ కేస్ ఫ్యూచర్లో కనుక ఎగ్జామ్ పెడితే కనుక, సో అందరికి సమానంగా ఉంటుంది. సో ఇలాంటి కరోనా బ్యాచెస్ ఇవన్నీ ఏమి ఉండవు. సో ఇంకా కామన్గా అందరికి ఉన్న డౌట్ ఏంటంటే, బ్రదర్ మేము ఎగ్జామ్ రాసి పాస్ అయ్యాము, సో మేము కరోనా బ్యాచెస్ కాదు, సో మాకు ఎగ్జామ్ రాసి పాస్ అయ్యాం, మాకు ఎగ్జామ్ రాస్తే పర్సంటేజ్ వచ్చింది, మార్క్స్ వచ్చినాయి, మరి మాకెందుకు జాబ్ రావట్లేదు అని చూసుకుంటే కనుక ఒక్కసారి గమనించండి. మీరు కరోనా బ్యాచెస్ ఉన్నంత వరకు మీరు ఎవరైతే ఎగ్జామ్ రాసి మినిమం పర్సంటేజ్, మినిమం మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారో, కరోనా బ్యాచెస్ ఉన్నంత వరకు మీకు జాబ్ రావడం కష్టమే అండి. ఓకేనా? సో ఎందుకు అలా అంటున్నానంటే, కరోనా బ్యాచెస్లో 10/10 చేసి పాస్ చేశారు గవర్నమెంట్, అలాగే 600/600 మార్క్స్ వేసి పాస్ చేశారు AP వాళ్ళకైతే. వీళ్ళు ఉన్నంత వరకు మీకు జాబ్ రావడం కష్టం. ఎందుకంటే కంపేరింగ్ టు యూ వాళ్ళకి ఎక్కువ పర్సంటేజ్ ఉంది. సో మీరు కరోనా బ్యాచెస్లో పాస్ అయిన వాళ్ళు ఒకలాగా ట్రీట్ చేయడం, అండ్ ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళకి ఒకలాగా ట్రీట్ చేయడం లేదు. ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తున్నారు. సో అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయడం ద్వారా, సో ఎవరైతే కష్టపడి ఎగ్జామ్ రాసి పాస్ అయిన వారు ఉంటారో, సో వాళ్ళకి అనేది నష్టం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది అనేది చాలా మంది అంటున్నారు. ఇది నిజమే. మరి బ్రదర్, ఈ కరోనా బ్యాచెస్ వాళ్ళు ఎంతవరకు, ఇంకెంత సమయం వరకు ఉంటారు, వీళ్ళు ఎప్పుడు అయిపోతారని చూసుకుంటే కనుక, బ్రదర్ మనకు ఆల్రెడీ దాదాపుగా 4 notifications ఈ కరోనా బ్యాచెస్ అనేది వెళ్ళిపోవడం జరిగింది. నాకున్న అంచనా ప్రకారం ఏంటంటే, ఇంకొక 2-3 yearsలో అయితే ఈ కరోనా బ్యాచెస్ అనేది మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిపోతుందండి. ఇంకొక 2-3 yearsలో కంప్లీట్ అయిపోతుంది. ఇన్ కేస్ ఈ 2-3 years లోపే మనకి GDSలో కొత్త రూల్ వచ్చింది అనుకోండి. అదేం రూల్ అంటే, ఇక్కడ నుంచి వెళ్ళి మెరిట్ బేస్డ్ కాకుండా ఎగ్జామ్ రాసి మెరిట్ లిస్ట్ తీస్తామంటే కనుక, సో ఎవరైతే కష్టపడి చదివి పాస్ అయిన వాళ్ళు ఉంటారో అండ్ పర్సంటేజ్ తెచ్చుకున్న వాళ్ళు ఉంటారో, సో వాళ్ళకి ప్లస్ పాయింట్ జరుగుతుంది. అండ్ అలాగే కరోనా బ్యాచెస్ వాళ్ళకి ఏం మైనస్ పాయింట్ కాదు, వాళ్ళకి కూడా ప్లస్ పాయింటే. సో అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేసి మెరిట్ అయితే తీసుకుంటారు.
సో గాయస్ నేనైతే ఎవరైతే ఎగ్జామ్ రాసి పాస్ అయిన వారు ఉంటారో సో వాళ్ళకైతే నేను ఒక మంచి సజెషన్ ఇస్తున్నాను అండి. సో అదేంటంటే ప్లీజ్ అందరు ట్రై టు వినండి. ఎందుకంటే సో కరోనా బ్యాచెస్ అనేది ఇంకొక 2-3 ఇయర్స్ అయితే వీళ్ళైతే క్లియర్ అయిపోరు. ఇన్ కేస్ ఈ 2-3 ఇయర్స్లో ఎగ్జామ్ కనుక పెడితే కనుక సో హ్యాపీ. ఇన్ కేస్ ఎగ్జామ్ పెట్టకపోతే కనుక మీరు ఏం చేస్తారంటే సో మన తెలంగాణలో అండ్ ఆంధ్రప్రదేశ్లో అప్లై చేసి టైం వేస్ట్ చేసుకోకండి. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు వేరే స్టేట్కి అప్లై చేయండి. లైక్ బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, నాగాలాండ్ అండ్ ఇంకా చాలా స్టేట్స్ ఉన్నాయి కదా. సో నేను ఎవ్రీ వీడియోలో చెప్తున్నాను, కట్ ఆఫ్ గురించి కూడా చెప్తున్నాను. సో అందరినీ గైడ్ చేస్తున్నాను. సో నేను గైడ్ చేసేవాడిని ఉన్నంత వరకు సో మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ప్లీజ్ ఎవరైతే ఎగ్జామ్ రాసి పాస్ అయ్యారో మినిమం పర్సెంటేజ్తో వాళ్ళైతే వేరే స్టేట్లో అప్లై అని ట్రై చేయండి. సో కరోనా బ్యాచెస్ మీరైతే ఆగండి. సో ఎవరైతే 10/10 ఉన్నా కూడా 600/600 మార్క్స్ మంచి పర్సెంటేజ్ మంచి మార్క్స్ ఉన్నా కూడా జాబ్ రావట్లేదంటే ఏజ్ మీకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఉండడం జరిగింది. సో ప్లీజ్ మీరైతే ఆగండి. సో చాలా మంది అయితే అడుగుతున్నారు బ్రదర్ మనకి థర్డ్ మెరిట్ లిస్ట్లో వచ్చేసి కట్ ఆఫ్ 70 వరకు తగ్గుతుందంట చాలా మంది చెప్తున్నారు, యూట్యూబర్స్ అది ఇది అని అంటున్నారు. సో దాని మీద ఒక క్లారిటీ ఇస్తాను బ్రదర్. ఒకటైతే గమనించండి, ఈ 70% కట్ ఆఫ్ తగ్గుతుంది అనేది జన్మలో జరిగిన పని. ఏపీ అండ్ టీఎస్లో కొన్ని సంవత్సరాలు ఆగాలి. ఆ కొన్ని సంవత్సరాలు ఆగేలోపు దాదాపుగా అప్పుడు ఎగ్జామ్ పెడతారు ఈ జీడిఎస్కి. సో మీరు పెట్టుకోకండి మైండ్లో 70% వరకు కట్ ఆఫ్ తగ్గుతుంది ఏపీ అండ్ టీఎస్లో అనేది. ఎందుకంటే కరోనా బ్యాచెస్ చాలా మంది ఉన్నారు. కరోనా బ్యాచెస్ కాకుండా కూడా ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళు కూడా మినిమం 70% కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళే కొన్ని ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్లో ఉన్నారు. సో ఈ 70% ఏపీ అండ్ టీఎస్లో అనేది జన్మలో జరిగిన పని. బట్ ఈ 70% కట్ ఆఫ్ ఎక్కడ తగ్గుతుందంటే వేరే స్టేట్స్ లైక్ బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్ ఇలాంటి స్టేట్స్లో ఖచ్చితంగా తగ్గుతుందండి. కొన్ని స్టేట్స్లో 40%, 50% వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అక్కడ ఎందుకు ఉన్నాయి బ్రదర్ అంటే అక్కడ కాంపిటీషన్ ఎక్కువగా లేదు. కంపేరింగ్ టు అవర్ స్టేట్స్ అక్కడ కాంపిటీషన్ తక్కువగా లేదు. ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది తక్కువ ఉన్నారు. సో నేను ఇదే చెప్తున్నానండి, ఎవరికి తక్కువ పర్సెంటేజ్ ఉందో వేరే స్టేట్లో అప్లై ట్రై చేయండి. సో గైస్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యి పోస్టల్ జీడిఎస్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యి ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ వెరిఫికేషన్కి అయితే చాలా మందికి అయితే మెసేజ్ రావట్లేదు, చాలా మంది అడగడం జరిగింది. సో నేను ఇప్పుడు ఈ వీడియో క్లారిటీ ఇస్తున్నాను. సెకండ్ వెరిఫికేషన్ సంబంధించి ఎలాంటి మెసేజ్ ఎందుకు రావట్లేదు అని చూసుకుంటే కనుక వస్తుందండి. సెకండ్ వెరిఫికేషన్ గురించి ఖచ్చితంగా మెసేజ్ వస్తుంది. అది ఎవరికి వస్తుంది, ఎవరికి రావట్లేదు, ఎందుకు రావట్లేదు అని చూసుకుంటే కనుక ఎవరికైతే వస్తుందని చూసుకుంటే కనుక ఎవరైతే ఎగ్జాంపుల్ నేను కరీంనగర్ డివిజన్లో సెలెక్ట్ అయ్యానండి. నేను ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కరీంనగర్లో అయిపోయింది. సో సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కరీంనగర్ డివిజన్లో పెట్టుకుంటే కనుక సో నాకు అనేది మెసేజ్ వస్తుంది. ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయాక వితిన్ 5 to 10 డేస్లో వస్తుంది. ఎవరైతే ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వేరే స్టేట్ ఆర్ వేరే డివిజన్లో పెట్టుకొని సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మన ఓన్ డివిజన్లో పెట్టుకుంటే కనుక సో మనకు వచ్చేసి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి మెసేజ్ అయితే రావట్లేదు. సో అది ఒక్కసారి గమనించండి. సో అర్థమైంది కదా. ఇప్పుడు నేను వచ్చేసి ఫస్ట్ వెరిఫికేషన్ నా ఓన్ డివిజన్లో అయిందండి. సో సెకండ్ వెరిఫికేషన్ నా ఓన్ డివిజన్లో అవుతుందండి. సో అప్పుడు మెసేజ్ వస్తుంది. ఇన్ కేస్ నా ఫస్ట్ వెరిఫికేషన్ వేరే డివిజన్లో అయ్యి నా సెకండ్ వెరిఫికేషన్ నా ఓన్ డివిజన్లో పెట్టుకుంటే కనుక ఈ మెసేజ్ అనేది రావట్లేదు. సో ఇది ఒక్కసారి గమనించండి. బట్ ఈ రాని వల్ల కూడా వస్తుంది, బట్ లేట్గా వస్తుంది. సో ఎలాంటి టెన్షన్ పడకండి, లేట్గా వస్తుంది. ఇన్ కేస్ రాకపోతే నా సజెషన్ ఏంటంటే సో మీరు ఆ డివిజన్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. మీ ఓన్ డివిజన్ సెకండ్ వెరిఫికేషన్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. కుదిరితే అక్కడికి వెళ్ళండి, హెడ్ ఆఫీస్కి వెళ్ళండి. ఎవ్రీ డివిజన్కి ఒక హెడ్ ఆఫీస్ ఉంటుంది, హెచ్ఓ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి అడగండి. సో ఇది నా సజెషన్. సో ఇది గ్యాస్ వీడియో. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో అండ్ అలాగే చాలా మంది మన ఛానల్కి అయితే కొత్త వస్తున్నారు, బట్ ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు మేక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మేము ముందుంటా. అన్సప్ టేక్ కేర్, గుడ్ బై.